సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి గ్రేట్ బిజినెస్ రిఫార్మర్ అనే అవార్డుని ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఇచ్చింది. అంటే ఆ ఇచ్చిన ఆ, సంస్థ కూడా ఒక కార్పొరేట్ మీడియా. ఇప్పుడు అసలు ఇంతకాలం రాజకీయాల్లో ఉండి దాదాపుగా 40-50 ఏళ్ల అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడుకి ఎవరైనా ఒక గ్రేట్ పొలిటికల్ రిఫార్మర్ అనే అవార్డు ఇస్తే రెలవెంట్గా ఉంటుంది, కానీ అసలు గ్రేట్ బిజినెస్ రిఫార్మర్ అనే అవార్డు ఇవ్వటంలో ఏంటి రెలవెన్స్ అనేది ఒకటి. అంటే అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడుకి ఆయన సీఈఓగా పిలిపించుకోవాలనే ముచ్చట ఈ కాలంది కాదు, ఈనాటిది కాదు, అప్పుడెప్పుడు 93 నుంచి అది ఉన్నది. ఇప్పుడు ఈ రిఫార్మర్ ఏంటి, అసలు పొలిటికల్ ఒక పొలిటీషియన్కి బిజినెస్ రిఫార్మర్ అవార్డు ఇవ్వటంలో రెలవెన్స్ ఏంటి, దీనికి సంబంధించిన అంశాలన్నీ మనకు వివరించేందుకు మనతో ఉన్నారు వంశీకృష్ణ గారు. ఆయన కవి, విశ్లేషకుడు. ఆయన అడిగి మిగతా విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి వంశీకృష్ణ గారు. నమస్తే సార్. నమస్తే అండి. అదే అండి, ఇటీవల ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి గ్రేట్ బిజినెస్ రిఫార్మర్ అని అవార్డు ఇచ్చారు. అంటే నిజానికి ఆయనకి 50 years ఇన్ ఇండస్ట్రీ, ఇంటి పొలిటికల్ ఇండస్ట్రీ. మరి అటువంటి ఆయనకి ఇప్పుడు ఇచ్చిన సంస్థ రిలవెన్స్ ఎట్లా అనుకుని ఉంటుంది అంటారు బిజినెస్ రిఫార్మర్ అని? నిజానికి చంద్రబాబు నాయుడు గారికి మంచి పార్లమెంటేరియన్ అనో లేకపోతే మంచి అడ్మినిస్ట్రేటర్ అనో అవార్డు ఏదన్నా ఇచ్చినట్టయితే మనకేమీ అభ్యంతరం ఉండేది కాదు. నిజానికి పాలిటిక్స్, బిజినెస్ రెండు వేరు వేరు అంశాలు సార్. రెండిటికి ఉండేటువంటి ఫిలాసఫీ వేరు. పాలిటిక్స్ ఫిలాసఫీ వేరు, బిజినెస్ ఫిలాసఫీ వేరు. అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా తను ఒక సీఈఓగా చెప్పుకున్నారు ఆయన. ఆ బిజినెస్ టాక్టిక్స్ తోనే తను తన పార్టీని కూడా నిలబెట్టుకున్నారు. మామూలుగా అయితే బిజినెస్ లో మనం టేక్ ఓవర్లు చూస్తుంటాం. కొంచెం బలహీనంగా ఉన్నటువంటి కంపెనీని మరో కంపెనీ టేక్ ఓవర్ చేస్తుంది. తను కూడా పార్టీ సొంతంగా పెట్టుకోలేదు, పార్టీని టేక్ ఓవర్ చేశారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి. అంటే ఆ టేక్ ఓవర్ చేయటం అనేది కూడా ఒక బిజినెస్ లక్షణమే. కనుక ఆయన తనను తాను సీఈఓగా చెప్పుకోవటంలో మనకు పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ సీఈఓలు ఎప్పుడు మంచి పాలకులు కారండి. మంచి సీఈఓలు ఆ కంపెనీల యొక్క లాభ నష్టాలకు బాధ్యత వహిస్తూ కంపెనీలను విస్తృతపరచడం, కంపెనీలని లాభాల్లోకి తీసుకురావడంలో వాళ్ళు ఎంతైతే శ్రద్ధ చూపిస్తారో, చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయాలని బిజినెస్ పరంగా చూసి, బిజినెస్ దృష్టితో చూసి, వ్యాపార దృష్టితో చూసి రాజకీయాల్లో తను బాగా స్థిరపడిపోయారు, సెటిల్ అయిపోయారు. కానీ బిజినెస్ తాత్వికత వేరు, పొలిటికల్ ఫిలాసఫీ వేరు. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడాని ఆయన ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అలా ఓవర్కమ్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నంలో తను బిజినెస్ మ్యాన్ గా నిలబడగలిగారు, కానీ ఒక మంచి ప్రజానాయకుడిగా నిలబడలేకపోయారేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు ఇచ్చినటువంటి ద గ్రేట్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఫ్రమ్ ఇండియా అన్నటువంటి అవార్డు కూడా తనలో ఉన్నటువంటి బిజినెస్ స్కిల్స్ కే ఇచ్చినటువంటిదని నేను అనుకుంటున్నాను. ఎలా ఇప్పుడు ఒక కంపెనీని ఎలా అయితే స్థాపిస్తామో, ఆ కంపెనీని స్థాపించి దాన్ని ఎలా అయితే పరచడం కోసం మనం అహోరాత్రులు కష్టపడతామో, తను కూడా ఒకసారి కంపెనీని, తెలుగుదేశం అనేటువంటి ఒక కంపెనీని తన అధీనంలోకి తీసుకున్న తర్వాత తనకు లెజిటిమసీ తెచ్చుకోవడం కోసం కానీ, లేదా తన ఐడియాలజీని ఆ పార్టీలో ఇన్ఫ్యూజ్ చేయడం కోసం కానీ తను చాలా కష్టపడ్డారు. కానీ ఆ కష్టం అనేటువంటిది తనకు ఫలితాన్ని ఇచ్చింది, కానీ ఆంధ్రదేశానికి ఫలితాన్ని ఏమి ఇవ్వలేదన్నది నా ఉద్దేశం. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ఇప్పుడు రాజకీయాల్లో డబ్బు పాత్ర పెరిగింది అని చెప్పేసి మామూలుగా చెప్తారండి. ఇప్పుడు అందుకని ఇప్పుడు రాజకీయాల్ని వ్యాపారం కింద మార్చినందుకు ఈ అవార్డు ఆయనకి ఇచ్చారు అనుకోవాలి. ఎందుకంటే ఇచ్చింది కూడా ఎకనామిక్ టైమ్స్ కూడా, వాళ్ళు కార్పొరేట్ మీడియా, అంటే మీడియా హౌస్లు వాటి వ్యాపార ధోరణి కూడా మీకు ఇవాళ తెలిసిందే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళని వాళ్ళు మార్కెట్ చేస్తారు, వాళ్ళకి వీళ్ళు వనరులు సమకూరుస్తారు, అడ్వర్టైజ్మెంట్ల ద్వారా కానీ ఇంకో రకం కానీ. వాళ్ళ మీడియా ప్రచారానికి ముఖ్యంగా బిజినెస్ పత్రికలన్నీ కూడా ఎక్కువగా పిఆర్ కార్యకలాపాలు ఎక్కువగా వీళ్ళని ప్రమోట్ చేయటం. అంటే ఇప్పుడు ఎవరన్నా బిజినెస్ పీపుల్ని కూడా వాళ్ళు కావాల్సిన వాళ్ళని ప్రమోట్ చేస్తారు, ఇబ్బంది ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళేమో వాళ్ళు ప్రమోట్ చేయరు. ఈ ధోరణిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అప్పుడు డబ్బు ప్రాధాన్యత పెరిగింది.
ఇందాక మీరు చెప్పినట్టు పొలిటికల్ పార్టీ అనే దాన్ని ఒక కార్పొరేట్ కంపెనీ కింద మార్చారు. అంటే ఇది కొత్త ధోరణి. మనకి చిన్నప్పటి నుంచి చూసిన రాజకీయ నాయకుల్లో చాలామంది అవినీతి పరులు ఉన్నా సరే వాళ్ళ పంచ చొక్కా వేసుకుని ఏదో ఇక అట్లా వాళ్ళ అవినీతి అప్పుడు ఆ రోజుల్లో చెన్నారెడ్డిదే పెద్ద అవినీతి అనుకున్నాము. అసలు ఇవాళ రోజున చూస్తుంటే ఈ డబ్బు ప్రభావం కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా చిన్నది అనిపించింది. దీని మీద మీరు ఏం చెప్తారు? సార్, భారతదేశానికి స్వతంత్రం 1947లో వచ్చింది. తొలితరం రాజకీయ నాయకులంతా కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, తర్వాత టీచింగ్ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, తర్వాత కొంచెం చదువుకొని జర్నలిజంలో పనిచేసినటువంటి వాళ్ళు, సృజనాత్మక శక్తులు ఉన్నటువంటి వాళ్ళు తొలితరం రాజకీయ నాయకులు వచ్చారు. నెహ్రూ గారు స్వయంగా రచయిత, డిస్కవరీ ఆఫ్ ఇండియా లాంటి గొప్ప పుస్తకాలు రాశారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఇండియా డివైడెడ్ లాంటి పుస్తకాలు రాశారు. వాళ్ళకి రాజకీయము అంటే ఒక ప్రజల పట్ల ఒక కాన్సర్న్, ప్రజలను పైకి తీసుకురావాలి అనేటువంటి ఒక భావం ఉండేది. అది మొదటి తరం రాజకీయ నాయకులు. రెండో తరం రాజకీయ నాయకులకు వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారు అంటే, మొదటి తరం ఆదర్శాలన్నీ వెనక్కి వెళ్ళిపోయి రాజకీయమే ముందుకు వచ్చిన తర్వాత రాజకీయాల్లో సస్టైన్ కావడం కోసం పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. కొంతకాలం ఆ యుగం కూడా నడిచింది. ఎప్పుడైతే పారిశ్రామికవేత్తలు మన మనుగడ కోసం రాజకీయ నాయకుల్ని ప్రోత్సహించడము, రాజకీయ నాయకులు వాళ్ళ కోసం మనని చూసుకోవటం ఎందుకు, మనమే రాజకీయాల్లోకి దిగితే పోతుంది కదా అన్న ఉద్దేశంతో థర్డ్ జనరేషన్ రాజకీయ నాయకులకు వచ్చేసరికి పారిశ్రామికవేత్తలు ఎక్కువగా వచ్చారు. ఇవాళ భారతదేశంలో రాజకీయాల్లో 100కి 60% మంది బిజినెస్ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. టీచింగ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కనపడరు మనకు. అగ్రికల్చర్ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కనపడరు. చాలా తక్కువ మంది. తెలుగులో కూడా ఎప్పుడో వడ్డే శోభనాథేశ్వరరావు లాంటి వాళ్ళు, ఎలమంచిలి శివాజీ లాంటి వాళ్ళు అగ్రికల్చర్ కమ్యూనిటీ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు అగ్రికల్చర్ గురించి పట్టించుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళకి అది లేదు. వీళ్ళంతా బిజినెస్ కమ్యూనిటీ నుంచి వచ్చారు కనుక. చంద్రబాబు నాయుడు గారు కూడా విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాడే. కానీ తనలో అక్కడ కూడా, ఎందుకంటే తన మొదటి రాజకీయ ప్రస్థానం చిత్తూరు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ గా కుతూహలమ్మ గారిని ఎన్నిక చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా తను ఒక బిజినెస్ లాగే చూసుకుంటూ వచ్చాడు. దాన్ని వ్యాపార ధోరణిని చూసుకుంటూ వచ్చాడు. తను యాక్చువల్ గా వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎకనామిక్స్ చదువుకున్నారు. కొంతకాలం ఎకనామిక్స్ చదువుకున్న తర్వాత తను ఇంకో మాట కూడా అన్నాడు, దేశంలో ఏ కల్చర్ ఏ ఇజము లేదు, కమ్యూనిజం లేదు, సోషలిజం లేదు, ఉన్నది ఒకటే టూరిజం అని. టూరిజం ని మనం డెవలప్ చేయాలి అన్నారు. ఇవన్నీ కూడా అంటే మామూలుగా మనం ఏం చేస్తాం, బిజినెస్ లో దేనికి ప్రజలకు ఆదరణ ఉందో ఆ వైపు నుంచి బిజినెస్ విస్తరణ చేసుకుంటూ వెళ్తాం. అదే పద్ధతిని తను రాజకీయాల్లో కూడా ప్రవేశపెట్టారు. ఆ బిజినెస్ ఎథిక్స్, పొలిటికల్ ఫిలాసఫీ రెండింటిని కలగలపడానికి ప్రయత్నం చేశారు. తన వరకు తను సక్సెస్ అయ్యారు. అదే అండి. అంటే ఇప్పుడు కూడా ప్రెజెంట్గా గవర్నమెంట్ వ్యవహారానికి వస్తే, నేను కూడా కలెక్టర్ల మీటింగ్లో కలెక్టర్ని మీరు పెట్టుబడులు తీసుకురండి, పెట్టుబడులు ప్రోత్సహించండి, పెట్టుబడులు తీసుకురావటం అంటే పెట్టుబడే అభివృద్ధి అనే తరహాలో వాళ్ళకి ఉద్బోధిస్తున్నారు ఇప్పుడు ఆయన. అంటే ఇప్పుడు కలెక్టర్ చేయాల్సిన పని ఏంటి, అసలు కలెక్టర్ల విధేంటి? ఇప్పుడు బ్రిటిష్ కాలంలో కలెక్టర్లు అంటే పన్ను వసూలు చేసేవాళ్ళు, ఎక్కువ ఆదాయం తెప్పించేవాళ్ళు. ఇప్పుడు అదే మోసలో ఇప్పుడు ఈయన పెట్టుబడులు తీసుకురండి, మీరు పెట్టుబడులు తీసుకొచ్చి వాళ్ళకి పక్కన వాళ్ళకు కూడా మార్గదర్శులుగా ఉండని చెప్తున్నారు. అసలు ప్రజాస్వామ్యంలో ఇది ఎలా రిలవెంట్ అంటారు? అసలు కలెక్టర్లు కానీ, లేదంటే ఐఏఎస్ అధికారులు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ చేయాల్సిన పని ఏంటి? ఈ పెట్టుబడులు తీసుకురావటమే పెద్ద సక్సెస్. దాని ద్వారానే మేము విజయవంతంగా పాలన సాగిస్తున్నామనే ఒక ధోరణి ఈ మధ్యకాలంలో పెరిగింది. దానికి మీరేం చెప్తారు? సహజంగా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పెట్టుబడుల్ని ఆహ్వానించడము, పెట్టుబడులు పెట్టడానికి, పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి తగినటువంటి వాతావరణం కల్పించడం అనేటువంటిది ఏ ప్రభుత్వమైనా చేసేటువంటిదే. మన ప్రాధాన్యతలు ఏమిటి అన్నటువంటిది ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలు, వాళ్ళ తాత్వికత ఆధారంగానే ఉంటాయి. పెట్టుబడులు వాళ్ళ భారతదేశంలో అందరూ ఆహ్వానిస్తున్నారు. కానీ 2 తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినంతగా పెట్టుబడుల సమావేశాలకు వెళ్ళడం కానీ, పెట్టుబడుల సమ్మిట్లు నిర్వహించడం కానీ, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత ఉధృతంగా మిగతా రాష్ట్రాల్లో మనకు కనపడవు. తమిళనాడు నుంచి ఏ ముఖ్యమంత్రి అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులకు వెళ్ళినట్టు కనపడదు. ఒరిస్సా నుంచి ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు వెళ్ళినట్టు కనపడదు. కానీ వాళ్ళకు పెట్టుబడులు రావట్లేదా అంటే మనం గణాంకాలు చూసుకుంటే
మనకు వచ్చినటువంటి పెట్టుబడులు తమిళనాడుకు వచ్చినటువంటి పెట్టుబడుల కంటే తక్కువ ఉన్నాయి. అదే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. అంటే మనం ఒక రాజకీయ నాయకుడు లేదా ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి ప్రధానంగా చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే పరిశ్రమలను ఆహ్వానించడం కోసం, జాతీయ అంతర్జాతీయ పరిశ్రమలను ఆహ్వానించడం కోసం, ఆ పరిశ్రమలు పెట్టడానికి కావలసినటువంటి పరిస్థితులను నెలకొల్పడం వాళ్ళు చేయాల్సినటువంటి పని. ఫెసిలిటేట్ చేయాలి. కానీ మేము ఉచితంగా ఇస్తాము, భూమి ఉచితంగా ఇస్తాము, కరెంటు ఉచితంగా ఇస్తాము, వాటర్ ఉచితంగా ఇస్తాము అని చెప్తున్నప్పుడు పెట్టుబడులు వస్తాయి. ఇంత చేసినా కూడా ఆంధ్రదేశానికి రావాల్సిన పెట్టుబడులు రాలే. ప్రతిసారి మనం ఎకనామిక్ సమ్మిట్ లో చూస్తాము, ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో చూస్తాము, ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి, అన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి అంటారు. కానీ ఎన్ని పెట్టుబడులు రియలైజ్ అయ్యాయి, ఎన్ని పెట్టుబడులు ఫ్రూట్ఫుల్ గా దేశంలోకి వచ్చాయి, ఎక్కడ ఏ పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి, ఏ పరిశ్రమల ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి అన్న లెక్కలైతే ఎవరు ఇవ్వరు. నిజానికి పెట్టుబడుల పేరుతో ముఖ్యంగా ఆంధ్రదేశంలో కానీ తెలంగాణలో కానీ జరుగుతున్నదంతా ఒక ప్రాపగాండ. మేము సంపద సృష్టిస్తాము, సంపద సృష్టించి సంక్షేమాన్ని అమలు చేస్తాము అని సంక్షేమాన్ని అమలు చేస్తాము అని చెప్తున్నారు. కానీ నిజానికి సంపద ఎక్కడ సృష్టించబడట్లే. సృష్టించబడేటువంటి సంపద ఏదైతే ఉందో అది ఇన్ నార్మల్ కోర్సులో వీళ్ళు ఏమి చేయకపోయినా వచ్చేటువంటి పెట్టుబడులు వస్తాయి. ఎందుకంటే ఉన్నటువంటి ఎంఎన్టీస్ని బట్టి, ఉదాహరణకు విశాఖపట్నం ఉంది. విశాఖపట్నానికి ఉన్నటువంటి భౌగోళికమైనటువంటి పరిస్థితుల వల్ల విశాఖపట్నానికి రావాల్సిన పరిశ్రమలు ఆటోమేటిక్ గా వస్తాయి. ఇవాళ పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్లు ఉధృతంగా లేనప్పుడు కూడా హైదరాబాద్ చాలా పెట్టుబడులు వచ్చాయి. ఎందుకు హైదరాబాద్ పెట్టుబడులు వచ్చాయి అంటే హైదరాబాద్ అనేటువంటిది ఒక క్రూషియల్ ప్లేస్ లో లొకేట్ అయినటువంటి ప్రదేశం. కాబట్టి మా ఆంధ్రప్రదేశ్ 40-50 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చాయి, పెట్టుబడులు వచ్చాయి అంటే ఆ లొకేషన్ హైదరాబాద్ కు ఉన్నటువంటి అడ్వాంటేజ్. అట్లా లొకేషన్ అడ్వాంటేజ్ ని బట్టి ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాతినిధ్యాన్ని బట్టి, ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రియారిటీని బట్టి పెట్టుబడులు వస్తాయి తప్పితే నేను భూమిని ఉచితంగానే ఇస్తాను అని నువ్వే ముందు అంటున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. మీరు మా దగ్గరికి రండి, మీకు ఎకరము 90 పైసలకు రూపాయికో ఇస్తాను, మీకు 100 ఎకరాలు ఇస్తాను రండి అంటే ఉచితంగా ఇస్తానంటే ఎవరు వద్దన్నారు కదా. ఏ పెట్టుబడిదారుడైనా కూడా వద్దనడు. మీరు మా దగ్గరికి రండి, మీకు మీకు నిరంతరాయంగా కరెంట్ ఇస్తాము, మీకు నిరంతరాయంగా వాటర్ ఇస్తాము, దాన్ని చెల్లించండి, మీకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చూస్తాము, మీరు బిజినెస్ చేసుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితులు సృష్టిస్తాము అని చెప్పాలి తప్పిస్తే నేను ల్యాండ్ ఉచితంగా ఇస్తాను, నేను కరెంటు ఉచితంగా ఇస్తాను, నేను వాటర్ ఉచితంగా ఇస్తాను అని చెప్పడం అనేటువంటిది నిజానికి అది బిజినెస్ లక్షణం కూడా కాదు సార్. బిజినెస్ లక్షణం అయితే ఒక వ్యాపారస్తుడు తన దగ్గర ఉన్నటువంటి దాన్ని ఎలా మార్కెట్ చేసుకోవాలని చూస్తాడు, కానీ ఉత్పత్తి చేయడానికి అమ్మటం వేరే వాళ్ళకి ధారాదత్తం చేయడానికి ప్రయత్నం చేయడు కదా. ఎవరైనా అప్పుడు అదాని కావచ్చు, అంబానీ కావచ్చు, లేకపోతే మరొకళ్ళు ఎవరైనా కావచ్చు, లేదా వీధి చివర చిన్న కిరాణా పెట్టుకున్నటువంటి వాడు కూడా కావచ్చు, తన ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ని కాపాడుకుంటూనే, తనకు ఉన్నటువంటి ఎసెట్ ను కాపాడుకుంటూనే దాన్ని విస్తరించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఇంకొకళ్ళకి ధారాదత్తం చేయడు కదా. అది రిఫార్మ్ ఎలా అయింది? అది రిఫార్మ్ కాదు, అసలు దేశాన్ని దోచిపెట్టడం మాత్రమే. కానీ మనం చూసే దృష్టి వేరే ఉంటుంది. ఒక ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, ఒక ఎకనామిక్ టైమ్స్ కానీ దాన్ని ఏ దృష్టితో చూస్తున్నాయి? అదొక రిఫార్మ్ లాగా చూస్తున్నాయి. నిజానికి అది రిఫార్మ్ కాదు. అంటే అది కూడా ఒక పిఆర్ ఎక్సర్సైజ్. ఈ సీఎంని ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా ఏదో కొంత అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం కొంత ఉంటుంది కాబట్టి పరస్పరమైన ప్రయోజనాలు దానిలో భాగంగా కూడా ఈ అవార్డులు ఇస్తున్నారు అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే విన్ విన్ సిచ్యువేషన్ వాళ్ళు చూస్తున్నటువంటిది. ఒక పెట్టుబడిదారుడు తను విన్నింగ్ స్టేజ్ లో ఉండాలి, ఇచ్చినటువంటి రాజకీయ నాయకుడు తనకు విన్నింగ్ స్టేజ్ లో ఉండాలి. కనుక విన్ విన్ సిచ్యువేషన్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు తప్పిస్తే ఇది రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ విజయ తీరం వైపు నడిపించేటువంటి పద్ధతి అయితే కాదు. నిజానికి మీకు తెలుసు బాగా, ఆర్థిక సంస్కరణలు రావడానికంటే ముందు భారతదేశంలో లైసెన్స్ రాజు ఉండేది. ఏదైనా ఒక పెట్టుబడి కనుక పెట్టాలి ఒక పరిశ్రమను కనుక పెట్టాలి అనుకుంటే 32-40 లైసెన్సులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది. మీకు గుర్తుందో లేదో, ఆ నూతన ఆర్థిక విధానాలు రావటానికంటే ముందు
ఒక చిన్న పారిశ్రామికవేత్త అది తమిళంలో వచ్చింది. తెలుగులో కూడా రీమేక్ చేశారు సినిమా 'పట్టుదల' అని. ఏఎం రత్నం ఒక సినిమా తీశాడు. అందులో జగపతి బాబు మామూలు మధ్యతరగతి నిరుద్యోగి. వాడొక బిస్కెట్ల ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటాడు. బిస్కెట్ల ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నప్పుడు ఆ రోజున ఎన్ని లైసెన్స్‌లు తీసుకోవాల్సొచ్చింది, ఎవరెవరికి ఎన్ని లంచాలు ఇవ్వాల్సొచ్చింది అవన్నీ చూసిన తర్వాత వాడు చివరికి ఆ ఫ్యాక్టరీ పెట్టను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అంత గ్రేవ్ సిట్యుయేషన్ ఉన్నటువంటి దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మన్మోహన్ సింగ్ కానీ, అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు కానీ, ఎవరికీ ఏది ఉచితంగా ఇవ్వలే. అదండి. లైసెన్సులు ఇచ్చేటువంటి పద్ధతిని సరళీకృతం చేశాడు. మా భారతదేశ మార్కెట్‌ని గ్లోబల్ మార్కెట్‌లకి అనుసంధానం చేశారు. రిఫార్మ్స్ అంటే అవి. ఆ రిఫార్మ్స్ అవి రిఫార్మ్స్ దానికి మన్మోహన్ సింగ్ కానీ, ప్రధానమంత్రి పివి నరసింహారావు కానీ ఎవరు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ఇండియా అన్న అవార్డ్ ఇవ్వలే. అదండి. కానీ భూమి ఉచితంగా ఇస్తా అన్నటువంటి వాళ్ళకి రిఫార్మర్ అవార్డు ఇస్తున్నారు. అంటే ఏంటి? తనకు ఒక అవార్డు ఇస్తాం మనము. ఎకనామిక్ టైమ్స్ అవార్డు ఇస్తాము. దానివల్ల మనకు కొంత ప్రయోజనం ఉంటుంది. అదే. విన్-విన్ సిట్యుయేషన్ అంతే సార్. అదే అవి ఇప్పుడు రిఫార్మ్స్ కానే కాదు. అదే ఇప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టిన నాటి కూడు గూడు గుడ్డ లేదంటే ఈ రకమైన బేసిక్ కమ్యూనిటీసు అంటే ఒక సగటు మానవుడికి కావాల్సిన కనీస అవసరాలు తీర్చడం అనే లక్ష్యంతో తెలుగుదేశం స్టార్ట్ చేశాడని మన అందరికి తెలిసింది. అంటే ఇప్పటికీ రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్రంలో చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే సరైన వైద్యం దొరకదు. అట్లాగే ఈ మధ్యలో చాలా పెద్ద ప్రచారం చేసుకున్నారు కానీ ప్రైవేట్ స్కూళ్ళకి అదే ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే మనం మన ఆకాంక్షలకి మధ్యతరగతి ఆకాంక్షలకి తగిన విద్య దొరకదని అందరూ ఈ నారాయణ చైతన్యాలకి వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వ స్కూళ్ళల్లో బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చినాయని చెప్పేసి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నిజానికి ఈ ప్రచారం నిజమైతే ఇప్పటికి నారాయణ చైతన్య వాళ్ళు గగ్గోలు పెట్టాలి, వాళ్ళందరూ మూసేసుకోవాలి పాఠశాలలు. ఎందుకంటే ఫ్రీగా మంచి ఎడ్యుకేషన్ దొరుకుతున్నప్పుడు ఏ పేరెంట్ కూడా ఆ స్కూళ్ళకి పంపడు కదండి. అంటే ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అంటే విద్య వైద్యం ఇవన్నీ కూడా బేసిక్. ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ నిలవాలన్నా స్కిల్స్ డెవలప్ కావాలన్నా ఇప్పుడు క్వాలిటీ ఉన్న ఇంజనీర్లు ఉండాలన్నా సరే ఇప్పుడు ఒక ఆంధ్ర యూనివర్సిటీ లాంటి చోట్ల మంచి రీసెర్చ్ డెవలప్మెంట్ ఉండాలి. గతంలో సివి రామన్ లాంటి వాళ్ళు అక్కడ దాంతో సంబంధం ఉన్న వాళ్ళు ఉన్నారు. రీసెర్చ్ చాలా జరిగింది. అంటే ఈ మార్గాలు అంటే ఏదైతే ఎన్టీఆర్ ఆ వరవడి సాంప్రదాయ వరడిలో మొదలుపెట్టాడో ఆ లక్ష్యం అనేది ముఖ్యం కదా. అప్పుడు ఆ లక్ష్యం నుంచి ఇప్పుడు తెలుగుదేశం ఎంత దూరం వచ్చింది అనుకోవాలి? చాలా దూరం వచ్చింది. ఎంత దూరం అంటే మనం కొలవలేనంత దూరం వచ్చింది. ఎందుకంటే మీరు విద్యా సంస్థలు, స్కూళ్ళు వాటిలో ఉండేటువంటి వాటి గురించే చెప్తున్నారు కానీ ఇవాళ విశాఖపట్నంలో పార్కులో నడవటానికి కూడా నెలకి 720 రూపాయలు కట్టాలని అడుగుతున్నారు. ఒక పార్కులో నడవటానికి మార్నింగ్ వాకర్స్ కనుక నడవాలి అనుకుంటే 720 రూపాయలు కట్టాలి అని విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఒక తీర్మానం చేసింది. దాని మీద చాలా విమర్శలు వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిందో లేదో నాకైతే తెలియదు కానీ మనిషికి కావాల్సినటువంటి బేసిక్ ఎమ్యూనిటీస్ ఎన్టీ రామారావు గారు కిలో 2 రూపాయల బియ్యము, తర్వాత జనతా వస్త్రాలు ఇవి పెట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఒకటి. రెండోది వచ్చేసి ఏమైందంటే ఇప్పుడు వీళ్ళు కిలో బియ్యం 2 రూపాయల పథకం మన దగ్గర లేదు కదా. అన్నా క్యాంటీన్లు పెట్టారు. మీరు సంక్షేమంలో కూడా వాళ్ళు మనకేమొస్తుంది అన్నదే చూస్తారు. సంక్షేమంలో అన్నా క్యాంటీన్లు చూడటానికి మనకు బయటికి కనిపిస్తాయి కానీ వాళ్ళు ఒక్కొక్క భోజనానికి పెట్టేది ఖర్చు పెట్టేది అన్నది కూడా కౌంట్ అవుతుంది. అది కూడా ఇప్పుడు బయట విరాళాలు తీసుకుని ఇప్పుడు దానికి ఆ విరాళాల మీద నడుపుతున్నట్టు కనిపిస్తుందండి అన్నా క్యాంటీన్లకు. అవును, అవును. ఇప్పుడు అది గవర్నమెంట్ ఘనత కింద, పార్టీ ఘనత కింద చూపించుకుంటున్నారు. అది కూడా ఒక పిఆర్ ఎక్సర్సైజ్ కింద తయారైంది. అది ఆ పిఆర్ ఎక్సర్సైజ్. అవును, నేను సోషల్ మీడియాలో చూశాను. నేను ఇవాళ తిరుపతిలో అన్నా క్యాంటీన్లో భోజనం చేశాను. ఒక పేదవాడికి దక్కాల్సిన భోజనం నేను చేశాను కదా అన్న గిల్టీ నాకు ఏర్పడి నేను నా పుట్టినరోజు నాడు ఆ రోజున అన్నా క్యాంటీన్ అందరికీ నేను భోజనం స్పాన్సర్ చేద్దాం అనుకున్నాను అన్నాడు. ఇట్లా స్పాన్సర్ చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. జనరల్గా ఏంటంటే ప్రభుత్వాలు, మరీ ముఖ్యంగా మన తెలుగు ప్రభుత్వాలు ఏంటంటే ఏదైనా ఒక ఘనత ఏదైనా ఉంటే అది వాళ్ళు మేము చేసామనుకోని క్లెయిమ్ చేసుకుంటారు. లోపం ఏదైనా ఉంటే అధికారుల మీదకో పక్క వాళ్ళ మీదకో నెట్టేస్తారు. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పెట్టినప్పుడు ఉన్నటువంటి ఆదర్శాలు కానీ అప్పుడు ఉన్నటువంటి ఆలోచనలు కానీ ఇవాళ తెలుగుదేశంలో లేవు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది
అసలు రాజకీయ పార్టీనే కాదు. అదొక కార్పొరేట్ సంస్థ. దానికి సీఈఓ చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ఆయనకి ఇప్పుడు బిజినెస్ రిఫార్మర్ అవార్డు ఇచ్చారనుకోవాలి అంతే. ఫైనల్. అంటే పార్టీని లాభాల్లో నడిపిస్తున్నాడు కదా! అదేండి. ఇవాళ తెలుగుదేశం పార్టీని ఒక ఒక తెలంగాణ రాష్ట్ర సమితి తప్పితే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఆర్థిక వనరులకు పోటీ వచ్చేటువంటి పార్టీ ఇంకోటి లేదు. ఇవాళ అదే. కాంగ్రెస్ పార్టీ కూడా విరాళాలు అనుకునేటువంటి స్థాయిలో ఉంది. అదేండి. అదే ఇప్పుడు కొత్తగా వచ్చే పొలిటీషియన్స్ కూడా ఇప్పుడు ఈ ఫైనల్ క్వశ్చన్ అండి దీంతో మనం ముగిద్దాం. ఇప్పుడు కొత్తగా ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి ఇప్పుడు చదువుకుని వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వాళ్ళు కానీ ఇప్పుడు లేదంటే గల్లా జయదేవ్ లాంటి వాళ్ళు కానీ అక్కడ అమెరికాలో రూల్ ఆఫ్ లా ఎట్లా అమలు జరుగుద్దో, అక్కడ ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయో, అవినీతి రహితంగా ఎట్లా ఉంటుందో, ఈ మధ్య సింగపూర్ కూడా కొంతమంది మంత్రులు వెళ్ళారు, అక్కడ రూల్ ఆఫ్ లా ఎట్లా అమలు జరుగుతుందో ఇవన్నీ చూసి వచ్చిన వాళ్ళు. అట్లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ రాజకీయాల్లో ఎంతో కొంత మార్పు రావాలి, మార్పు వస్తుందని జనరల్గా ఆశిస్తాము. కానీ వాళ్ళు కూడా వచ్చి ఈ బురదలోనే మళ్ళీ ఈ డబ్బులు ఖర్చు పెట్టి ఈ ఎలక్షన్స్లో అవినీతిమయమైన ఎలక్షన్స్లోనే ఏదో రకంగా డబ్బులు ఇచ్చి పార్టీలకు సీట్లు కొనుక్కోవటం ఇట్లాంటి పనులు చేస్తున్నారు. అంటే ఇప్పుడు పూర్తిగా రాజకీయాలు అనేవి ఇంకా మనకి ఈ రొచ్చు నుంచి విముక్తి అయ్యే పరిస్థితి కనిపించట్లేదు కదా. దీని మీద ఏం చెప్తారు ఫైనల్గా? ఒకటి, రాజకీయాలు రొస్టు పడ్డాయి అంటే దానికి ప్రధాన కారణం మనమే. మీరు నిన్న కాక మొన్న జరిగిన తమిళనాడు ఎన్నికలు చూడండి. విజయ్ కూడా మిగతా వాళ్ళలాగానే హామీ ఇచ్చాడు. ఇచ్చిన మాట వాస్తవం. కానీ డబ్బులు ఎక్కడా పంచిపెట్టలే. ఆయన విజిల్స్ పంచిపెట్టాడు. ప్రజలకు విజిల్స్ ఇచ్చి డబ్బులు ఎక్కడా పంచిపెట్టలేదు. డబ్బులు ఎక్కడా పంచిపెట్టలేదు. అయినా విజయ్‌కి ఓట్లేశారు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక 20, 30 ఏళ్ల క్రితం దాకా 1990 దాకా నూతన ఆర్థిక విధానాలు రావడానికి ముందు దాకా కూడా డబ్బు ప్రాధాన్యత ఎక్కువ ఏం లేదు. నాకు తెలిసి మొట్టమొదటిసారి ఆంధ్రదేశంలో ఎన్నికల్లో డబ్బు పంచిపెట్టినటువంటి ఎన్నికల్లో పెట్టింది ఏంటంటే ఓటుకు ₹50 ఇచ్చారు. ఆడపిల్లలైతే ఒక చీర ఇచ్చారు. అంటే నాకు ₹150 చీర, ఒక ₹50, 200, ₹250 ఇచ్చారు. ఇవాళ ఓటుకు ₹10,000 ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అంటే వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు. చాలా సామాన్యమైనటువంటి ప్రజలు ఏమంటారో తెలుసా సార్? వాళ్ళు 5,000 ఇస్తే తీసుకోండి, వీళ్ళు 5,000 ఇస్తే తీసుకోండి, ఓటు మాత్రం వాళ్ళు ఎవరు అనుకుంటారో వాళ్ళకే వేయండి అని చెప్తారు. అంటే ఓటర్కు ఉన్నటువంటి నిజాయితీ, డబ్బులు అక్కడ తీసుకుంటారు, ఇక్కడ తీసుకుంటారు. వాళ్ళలాగే ఇప్పుడు రాజకీయ నాయకుల్లాగే నేను నీకు బిజినెస్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ద అవార్డు ఇస్తాను, నాకు ఇవ్వు అని అనుకున్నట్టే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, ఓట్లు ఇస్తున్నారు. ఒక్కసారి అన్ని పార్టీలు మేము డబ్బులు ఇవ్వమని చెప్పండి, ఖచ్చితంగా ఓట్లేస్తారు. ప్రజలు ఓట్లు వేయరని ఏమీ లేదు, వేస్తారు. కానీ అవినీతిలో కూరుకుపోతున్నప్పుడు అవినీతిలో చెరసగం అంటున్నారు ప్రజలు. నువ్వు నా దగ్గర డబ్బు తీసుకొని నువ్వు ఓటు వేయించుకుంటున్నావు, నువ్వు ఓటు వేయించుకొని నువ్వు అవినీతి చేస్తున్నావు, మరి నాకేంటి అంటున్నారు. కానీ అవినీతిలో చెరసగం ప్రజలు అంటారు. కానీ నేను అవినీతి చెయ్యను అని చెప్పేసి ఖచ్చితంగా నిలబడగలిగినటువంటి ఒక పార్టీ వస్తే ప్రజలు ఆదరిస్తారు. మీకు అనుభవం మీకు ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది. అస్సాం గణ పరిషత్ ప్రఫుల్ల కుమార్ మహతా నేతృత్వంలో ఉన్నప్పుడు ఏజీపీ ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ అక్కడ ఉద్యమం చేసి ఏజీపీకి అయిన తర్వాత ప్రఫుల్ల కుమార్ మహంతా ఏమో ఒక టీచర్ కొడుకు, అప్పుడు తన కౌంటర్ పార్ట్ భృగు కుమార్ ఫూకన్ ఉండేవాడు. వాళ్ళు ఒక్క పైసా కూడా పంచిపెట్టలేదు, గెలిచారు. గెలిచిన తర్వాత మళ్ళీ సిస్టంలో భాగం అయిపోయారు. అలాగే ఆపు వచ్చింది, ఆపు కూడా సిస్టంలో భాగం అయిపోయింది. సిస్టమ్ ఎలా ఉంటుందంటే అది ఒక పెద్ద బ్లాక్ హోల్, లాగేసుకుంటుంది సిన్సియర్ గా ఉన్నటువంటి. సొసైటీలో మోరల్ ఎథికల్ వాల్యూస్ కి విలువ లేకుండా పోయినట్టు కనిపిస్తుంది. అవును, అది ప్రధానమైనటువంటి కారణం. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.